బ్రేకింగ్ చూస్తున్నాం. కూకట్పల్లిలోని కాముని చెరువుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. కూకట్పల్లిలో మూసాపేట పరిధిలో కాముని చెరువు ఉంది. అయితే ఈ చెరువుని హెచ్ఎండీ ఆధ్వర్యంలో పర్యాటకంగా అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న ఆటంకాలను తొలగించడానికి హైడ్రా సహకారం కావాలని హెచ్ఎండీఏ కోరింది. దీంతో హైడ్రా అధికారులతో కలిసి కాముని చెరువుని పరిశీలించారు రంగనాథ్. ఈ సందర్భంగా గతంలో ఇక్కడ నిర్మాణాలు చేపట్టి నివాసం ఉంటున్న పేద ప్రజలను తాము కదిలించామని రంగనాథ్ స్పష్టం చేశారు. కానీ భవిష్యత్తులో చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి నిర్మించే కట్టడాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదన్నారు. ఎంతటి పెద్దవారైనా కట్టడాలు కూల్చివేస్తామని హెచ్చరించారు. కూకట్పల్లి దగ్గర ఉన్నటువంటి కాముని చెరువుని హైడ్రా అధికారుల బృందం అట్లనే హెచ్ఎండిఏ ఇంకా ఇతర అధికారులందరం కూడా ఇక్కడ సందర్శించడం జరిగింది. స్థానికంగా కొన్ని కంప్లైంట్స్ అది రావటం, ఇక్కడ చెరువులో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నటువంటి కంప్లైంట్ మేమంతా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చెరువులో మనం చూస్తున్నాం చాలా ఈ ఎఫ్టిఎల్ జోన్లో పెద్ద ఎత్తున డంపింగ్, అంటే ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తూ చెరువును పూడవటం అనేది, అదేంటంటే దానికి ఒక సాకుగా పట్టా ల్యాండ్స్ ఉన్నాయి, మా ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ అనేటటువంటిది ఒకటి సాకుగా తీసుకొని చేస్తూ ఉన్నారు. సో దీనికి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ చాలా బిల్డింగ్స్, అంటే చాలా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు చాలామంది గతంలో కట్టుకున్నటువంటి ఇల్లులు ఉన్నాయి. అవి పర్మిషన్స్ ఉన్నా పర్మిషన్స్ లేకున్నా కానీ వాటి జోలికి హైడ్రా వెళ్ళదు. బట్ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలై 2024. ఆ తర్వాత ఏమన్నా స్ట్రక్చర్స్ వస్తే కనుక, అది పర్మిషన్స్ లేకుండా ఉంటే కనుక డెఫినెట్గా వాటి మీద ఖచ్చితంగా హైడ్రా యాక్ట్ చేస్తుంది. పర్మిషన్స్ గతంలో తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉండి దానికి అనుగుణంగా కడుతుంటే కనుక దాని విషయంలో కూడా హైడ్రా డెఫినెట్గా గతంలో పర్మిషన్స్ని ఆనర్ చేయాలనేటువంటి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో దానికి అనుగుణంగా